అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 5వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి బహుళ నవమి, రాత్రి 7:48 వరకు. తదుపరి దశమి. ఈ రోజు నక్షత్రం చిత్త నక్షత్రం, సాయంత్రం 4:50 వరకు. తదుపరి స్వాతి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగంన స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. తదుపరి తులారాశి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట చికాకులు అధికమైపోతాయి. సొంత ఆలోచనలతో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగంన మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనబడదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేసుకుంటారు. తదుపరి మీనరాశి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కనబడదు.